నమస్కారం. మగువలకు మంగళదాయకమైన శ్రావణ మాసం సందర్భంగా శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. ఆ జగన్మాత కొలువైన క్షేత్రాలు ఈ పుణ్యభూమిపై ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతమైనది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయం. నమ్మి వచ్చిన భక్తులను తక్షణం అనుగ్రహిస్తూ లోకపావనిగా పూజలందుకుంటున్న ఆలయ వైభవాన్ని నేటి శక్తి దర్శనంలో వీక్షించి తరిద్దాం. సూళ్లూరుపేటలో కొలువైన చెంగాళ పరమేశ్వరి ఆలయం శతాబ్దాల క్రితం వెలసింది. కాళింగి నది ప్రవాహ తీరంలో వెలిసిన అమ్మవారిని అమ్మని అని అక్కడి భక్తులు పిలుచుకుంటారు. అడిగిందే తడవు వరాలు ప్రసాదించే తల్లి కనుక ఈమెను అమ్మని అంటారు. ఓ ప్రశాంతమైన వాతావరణంలో భక్తుల సందడితో ఈ ఆలయం దివ్యంగా అలరారుతోంది. సింహపురిగా ఖ్యాతిగాంచిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న అపురూప క్షేత్రమే సూళ్లూరుపేట. నెల్లూరు పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోనే చెంగాళ పరమేశ్వరిగా ఆదిపరాశక్తి కొలువై ఉంది. ప్రధాన రహదారిపై దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతుంది. అమ్మవారి ఆలయం ఇదేనంటూ నిలువెత్తు రాజగోపురం దర్శనమిస్తుంది. ఆలయంలో అడుగుపెట్టిన భక్తులకు ముందుగా సంతాన వృక్షం దర్శనమిస్తుంది. ఇక్కడ మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగేంద్రమూర్తిని పసుపు కుంకుమలతో పూజిస్తారు. సంతాన వృక్షానికి సమీపంలోనే నాగేంద్ర ప్రతిమలు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నవగ్రహ దేవతలను, ఆంజనేయ స్వామిని దర్శించిన అనంతరం ఆలయంలోకి అడుగుపెడతారు భక్తులు. ప్రధాన ఆలయంలో అడుగుపెట్టిన భక్తులకు రాజరాజేశ్వరి, గాయత్రి, వైష్ణవి ఇత్యాది అవతార స్వరూపాలు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోనే తొలి పూజలు స్వీకరిస్తూ శ్రీ గణనాథుడు ముఖమండపంలో దర్శనమిస్తాడు. రేయి పడగల నీడలో రేయి పగలు జగములన్నీయు కాపాడు జనని నీవు, లోక కళ్యాణకారిణి శ్రీకరి ఇల సకల జనులకు సగవే శాంతి సుఖము. నాలుగు వేదములే నీ పుట్టకు ద్వారములై విలసిల్లగా, 14 లోక నివాసులు నాగుల చేతికి నిన్నే కొలువగా, భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా, భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా, అర్చన చేయుచు హారతి నీయగ గైకొన రావే దేవి.
దర్శనం కార్యక్రమంలో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పరమేశ్వరి అమ్మవారు ఈ క్షేత్రంలో స్వయం వ్యక్త స్వరూపిణి. కాళింగి నదిలో ఉద్భవించిన అమ్మవారిని భక్తులు తరతరాలుగా పూజిస్తున్నారు. అష్టభుజాలతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తున్నట్టుగా చెంగాళమ్మ తల్లి దర్శనమిస్తుంది. గర్భాలయంలో అమ్మవారిని దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు. ఉపాలయాలను దర్శించి ప్రధాన మండపం వద్దకు చేరుకున్న భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరుతారు. అమ్మవారు ఆదిపరాశక్తి స్వరూపం గనుక ఇక్కడ అయ్యవారు ఉండరు. గర్భాలయంలో దివ్యమంగళ స్వరూపిణిగా, జగన్మాతగా, జగదేక రూపిణిగా మహాప్రజ్వలిత ప్రకాశంతో దర్శనమిస్తుంది చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు. అష్టభుజాలతో త్రిశూలధారిణిగా ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే చెంగాళమ్మను దర్శించడానికి 2 కళ్ళు చాలవు. పశ్యతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वी भवातोकायतनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्न नावादुरिदातिवर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यभिता तनूना. గర్భాలయంలో కొలువై సమస్త లోకాలను పరిపాలిస్తున్న అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిసింది. శతాబ్దాల క్రితం ఇక్కడ ప్రవహించే కాళంగి నదిలో అమ్మవారి విగ్రహం బయల్పడింది. అయితే ఆ విగ్రహాన్ని నిలబెట్టేందుకు గ్రామ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా వీలు పడలేదు. ఆ రాత్రి ఇళ్లకు వెళ్లి విశ్రమించిన గ్రామస్తులకు ఉదయం వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం దక్షిణాభిముఖంగా కొలువై ఉండట. దీంతో భక్తులు చెంగాళమ్మ పరమేశ్వరి మహత్యాన్ని వీక్షించి పూజించసాగారు. నాటి నుంచి అనునిత్యం అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తోంది. ఎవరు ఏది కోరినా తన దివ్య ఆశీస్సులతో కటాక్షిస్తోంది. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగముల నేలేటి జననివి నీవే. అష్టలక్ష్ముల ఆకృతి దాల్చిన అష్టలక్ష్ముల ఆకృతి దాల్చిన చెంగాళ పరమేశ్వరి దేవి నీవే. భాగ్యలక్ష్మివే సౌభాగ్యలక్ష్మివే జగములనే. చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని భక్తులు వివిధ పేర్లతో పిలుచుకుంటారు.
అమ్మణ్ణి, తెనక్కాళి, గ్రామశక్తి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ తల్లి నేనున్నానంటూ కరుణిస్తుంది. చెంగాళమ్మ తల్లి క్షేత్రంలో మరో ప్రత్యేకమైన విశేషం, ఇక్కడ అర్ధరాత్రి వచ్చి శరణు వేడిన అమ్మవారు దర్శనమిస్తుంది. చెంగాళమ్మ అమ్మవారి గర్భాలయానికి తలుపులు లేకపోవటమే అందుకు కారణం. సాక్షాత్తు తన గర్భాలయానికి తలుపులు ఉండకూడదని ఆదేశించినట్టు చారిత్రక కథనం. భక్తజనులను కటాక్షించేందుకు వెలిసిన చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు తన భక్తులు ఏ సమయంలో వచ్చినా అనుగ్రహిస్తుంది. అందుకు నిదర్శనంగా ఇక్కడి గర్భాలయానికి తలుపులు ఉండవు. అమ్మవారి ప్రతిష్టాపన జరిగిన కొంతకాలానికి నాటి భక్తులు ఆలయానికి తలుపులు బిగించేందుకు కలపను తెప్పించారు. అంతటా అమ్మవారు వారికి కలలో కనిపించి తాను నిత్యం భక్తులకు దర్శనమివ్వాలని, అందుకుగాను తలుపులు ఏర్పాటు చేయవద్దని ఆజ్ఞాపించిందంట. అంతటా భక్తులు తెచ్చిన కలపను ఆలయానికి వెనకవైపు పారవేశారు. మరుసటి రోజు ఉదయం ఆ కలప చిగురించి కొద్ది కాలానికే మహావృక్షంగా పెరిగింది. ఆ వృక్షమే సంతాన వృక్షంగా విరాజిల్లుతోంది. తాళంగి తడి వాస విలాసిని మంగళ రూపిణి మహేశ్వరి చెంగాళ పరమేశ్వరి దేవి శంకరి శంకరి ఈశ్వరి. ఓం శక్తి నీవే చంగాళితాయే జగమంత నీ రూపమే. ఏ నామమైనా ఏ రూపమైనా జగన్మాత నీ తేజమే. ఒక దేవతవై ఇలా కొలువున్నా, ఇలా వేలుపువై భువి నెలకొన్న ఈ జగమేలు జగదీశ్వరి. ఈ సంతాన వృక్షంపై అమ్మవారి ముఖాకృతితో పాటు విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు, సింహ, శార్దుల, ఆదిశేషుడు తదితర దేవతామూర్తులు కూడా స్వయం వ్యక్తమై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వృక్షానికి ముడుపులు కట్టిన వారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. గర్భాలయంలో దర్శనమిచ్చే చెంగాళమ్మ వారిని ఉదయవేళ అభిషేకానంతర అలంకార సమయంలో మినహాయించి మిగతా అన్ని సమయాల్లోనూ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇటువంటి ప్రత్యేకత మరే ఇతర ఆలయాల్లోనూ కనిపించదు. చెంగాళమ్మ చరితము ఓయమ్మ వినగా పుణ్యమమ్మ ఓయమ్మలు. చెంగాళమ్మ చరితము ఓయమ్మ వినగా పుణ్యమమ్మ ఓయమ్మలు. ఆ తల్లి చరితం వినరే ఓయమ్మ వీణుల విందగునే ఓయమ్మలు. ఆ తల్లి చరితం వినరే ఓయమ్మ వీణుల విందగునే ఓయమ్మలు. అమ్మల గన్నమ్మ ఆదిశక్తి అమ్మ ముగ్గురు తల్లుల మూలపుటమ్మ సూళూరుపేట చెంగాళమ్మ సూళూరుపేట చెంగా. శక్తి దర్శనం కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి పునఃస్వాగతం. సూళ్లూరుపేట చెంగాళమ్మ అమ్మవారు సత్వర అనుగ్రహ దేవతగా పూజలందుకుంటుంది. సంతానం లేనివారు గాని అవివాహితులు కానీ ఈ అమ్మవారిని దర్శిస్తే తప్పక ఫలం లభిస్తుందని ప్రతీతి. ఆలయం ప్రాంగణంలోని దేవీ వృక్షానికి ముడుపులు కట్టి కోరికలు కోరితే తప్పక నెరవేరుతాయట. తమను తల్లి అనుగ్రహిస్తుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్పటమే అందుకు నిదర్శనం. కోరిన కోరికలు తీర్చే వరప్రదాయిక చెంగాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సంతాన, వివాహ,
గ్రహదోష తదితర సమస్యలు ఉన్నవారు ఈ తల్లిని ప్రార్థిస్తే ఏడాది తిరిగేలోపు పరిష్కారమవుతుందని ప్రతీతి. అందుకే ఈ అమ్మవారి దర్శనానికి నెల్లూరు జిల్లా నుంచే కాక తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. మన దేశ ప్రగతి చిహ్నంగా నిలిచే శ్రీహరికోట శాస్త్రవేత్తలు ముందుగా చెంగాళమ్మ తల్లికి పూజలు చేసిన తరువాతే అంతరిక్ష ప్రయోగాలు చేపడతారు. సూళ్లూరుపేటకు 20 కిలోమీటర్ల దూరంలోని శ్రీహరికోటలో భారత అంతరిక్ష కేంద్రం ఉంది. ఇక్కడ ఎలాంటి ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్నా ముందుగా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరికి తప్పనిసరిగా పసుపు కుంకుమలు తీసుకొస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాతే ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. అమ్మవారిని పూజించకుండా ప్రయోగం చేస్తే అది విఫలమవుతుందని శాస్త్రవేత్తలు సైతం ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఎలాంటి ప్రయోగం చేపట్టినా శ్రీహరికోట శాస్త్రవేత్తలు తప్పనిసరిగా చెంగాళమ్మ దర్శనానికి వస్తారు. నమో చెంగాళ పరమేశ్వరి, నమో చెంగాళ పరమేశ్వరి. సంతానాన్ని కోరి వచ్చే భక్తులు ఓ వస్త్రంలో రాయి పెట్టి అమ్మవారిని పూజించి తమకు పండంటి బిడ్డను ప్రసాదించమని వేడుకుంటారు. వారు ముడుపు కట్టిన సంవత్సరంలోపు అమ్మవారి అనుగ్రహంతో వారి కోరిక నెరవేరడం ఇక్కడి విశేషం. మాతృత్వాన్ని ప్రసాదించే చల్లని తల్లి కనుక ఈ జగన్మాతను భక్తులు అమ్మణ్ణి అని పిలుచుకుంటారు.
ప్రతి క్షేత్రంలో ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాలు, జాతరోత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ చెంగాళమ్మ సన్నిధిలో మాత్రం 7 ఏళ్లకోమారు మాత్రమే జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకను వీక్షించడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఉగాదితో పాటు శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. చెంగాళమ్మ పరమేశ్వరి క్షేత్రంలో ప్రతి 7 ఏళ్లకోమారు మాత్రమే జాతర జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది భక్తులు అమ్మణ్ణి వైభవాన్ని చూడడానికి తరలివస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన సిరిమానును ఊరేగిస్తారు. ఇక శరన్నవరాత్రులతో పాటు ఉగాది పర్వదిన వేడుకలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమ్మవారిని చందన, కస్తూరి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అలంకరిస్తారు. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. మందార మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ. మందార మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి విశేష పుష్పార్చనలు నిర్వహిస్తారు. లక్షలాది పువ్వులతో చెంగాళమ్మను అర్చిస్తారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం అమ్మవారికి ఊంజల్ సేవ, పల్లకీ సేవ ప్రత్యేకంగా జరిపిస్తారు. ఉయ్యాల ఉయ్యాల సిరి జంపాల శ్రీ చెంగాళమ్మకు ఉయ్యాల. కాళంగి తటి కొలువు తీరిన చల్లని తల్లికి ఉయ్యాల ఉయ్యాల సిరి జంపాల శ్రీ చెంగాళమ్మకు ఉయ్యాల ఉయ్యాల సిరి జంపాల శ్రీ చెంగాళమ్మకు ఉయ్యాల. జగదేకపాలిని దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అన్న ప్రసాదాన్ని ఆరగించాకే తిరుగు ప్రయాణమవుతారు. చెంగాళమ్మ పరమేశ్వరుని భక్తితో కొలిచినవారు ఎన్నడూ రిక్తహస్తాలతో వెళ్లరని భక్తులే అనుభవపూర్వకంగా చెప్తారు. అందుకే శతాబ్దాలుగా సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించేందుకు భక్తులు అనునిత్యం తరలి వస్తూనే ఉన్నారు. వేయి కళ్ళ
దేవతవే వేయి పేర్ల శీలతవే వేయి నోళ్ళ నీలీలలు పలికితివే వేయి కళ్ళ దేవతవే వేయి పేర్ల శీలతవే వేయి నోళ్ళ నీలీలలు పలికితివే ఓ తల్లి మాంకాళి మా తల్లి చంగాళి ఓ తల్లి మాంకాళి మా తల్లి చంగాళి సూళ్ళూరు పెట్టెలో చిరుముందు మా తల్లి అమ్మ చెంగాళమ్మ చక్కని తల్లి అమృతవల్లి తల్లి చెంగాళమ్మ సూళ్ళూరు పెట్టెలో చిరుముందు మా తల్లి అమ్మ చెంగాళమ్మ. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు కదా. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.